వాక్యము నిమిత్తం దేవుని సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రము తండ్రి. మహిమగల రాజా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల వేళ మరొక్క మారు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యము, శక్తిని, బలమును మీరు మాకు అందించి నీ సన్నిధిలో తండ్రి ఆనందించే అద్భుతమైన అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈరోజు ఈ బైబిల్ తరగతిలో తండ్రి మీరు కోరుకున్న, మీరు అనుకున్న మాటలను తండ్రి కూడి వచ్చిన బిడ్డలకును, ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న వారికిని మేలుకరంగా, దీవెనకరంగా నీ అమూల్యమైన మాటలు అందించమని, నిలబడిన నేను తండ్రి అత్యంత అలుపుడున దేవా నన్ను మరుగు చేయండి. మీ మాటల మాధుర్యాన్ని మీ బిడ్డలమైన మా అందరికి మీరు అందించండి. వినుచున్న ప్రియులను నీ పిల్లల తండ్రి వినగలిగే చెవులను, గ్రహింపగలిగే మనసును, మరి ముఖ్యంగా పాటించగలిగే ప్రవర్తన వారికిని నాకును ప్రసాదించమని, మీ కృపలో వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ రాత్రికాల సమయంలో పరమ తండ్రి పరలోక విద్య బైబిల్ తరగతికి విచ్చేసిన దేవుని బిడ్డలను మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామములు మీ అందరికీ శుభాలు, వందనములు తెలియజేస్తూ, ఈరోజు ప్రతి ఆదివారం లాగానే ఈ ఆదివారం కూడా ఒక ప్రత్యేకమైన సందేశాన్ని దేవుడు మన వినికిడిలో వినిపింప చేయాలని ఆశతో ముందుకు కొనసాగుతున్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మాతృ దినోత్సవం అనే ఒక మాట మనం వింటున్నాం. ఈరోజంతా కూడా సోషల్ మీడియాలో, వాట్సాప్లలో అందరూ తల్లిని గుర్తు చేసుకుంటూ తమన కన్నా తల్లులను హెచ్చిస్తూ, కన్న తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ, వారి వారి విధానాల్లో వారి తల్లి మీద వారికి ఉన్న ప్రేమను చాటుకుంటూ రకరకాల రూపాల్లో వాటిని తెలియజేస్తూ ఉన్నారు. సరే, అదే విషయాన్ని అదే సందర్భంగా నేను తీసుకుంటూ మాతృ దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ మనం కూడా బైబిల్ గ్రంథం ద్వారా దేవుని వాక్యములో నుండి తల్లి యొక్క ప్రాధాన్యత, మాతృమూర్తి యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదయ్యున్నదో ఆ విశేషాలన్నీ కూడా భక్తులమైన మనం దేవుని యొక్క లేఖనాల వెలుగులో అనేక కోణాలలో తల్లిని గురించి తెలుసుకుందాం. తల్లిని ఎంత గౌరవించాలో, తల్లిని ఎలా చూడాలో, తల్లి యొక్క శ్రేష్టత, ఒక మాతృమూర్తి చేసేటువంటి త్యాగం, ఇవన్నీ బైబిల్ గ్రంథం నుండి మనం చూసి ముందుకు కొనసాగుతాం. ఫైనల్గా కంక్లూజన్లో మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏంటి అని పుత్రులముగా, కుమార్తెలముగా నేర్చుకోవాలి. ఫైనల్గా అల్టిమేట్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చూడడానికి ముందుగా మనకేం తెలుసు అనే ఒక ప్రశ్న వేసుకుంటే, వాట్ డు యు నో? నీకేం తెలుసు? నీకేం తెలుసు? తల్లి ప్రేమ అంటే ఏం తెలుసు అంటే ఏం చెప్తారు మీరు? తల్లి ప్రేమ కండిషన్స్ ఉండవు. తల్లి మనల్ని ప్రేమించడానికి నిబంధనలు ఉంటాయా? ఉంటాయి నిబంధనలు. ఈ నిబంధన మీద నిన్ను ప్రేమిస్తాను, ఈ నిబంధన మీద నిన్ను కుమార్తెగా స్వీకరిస్తాను, ఈ నిబంధన మీద నిన్ను కుమారుడిగా స్వీకరిస్తాను అనే మాట తల్లి ప్రేమ దగ్గర ఉండదు. అందుకే తల్లి ప్రేమను మనం ఏమనొచ్చు అంటే, ఒకటి నిబంధన లేని ప్రేమ. రాసుకోండి. ఒకటి తల్లి ప్రేమ ఏంటి? నిబంధన లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్. దిస్ ఈజ్ కాల్డ్ అన్కండిషనల్ లవ్. నిబంధనలు లేని ప్రేమ తల్లి ప్రేమ. బైబిల్లో అందుకే దేవుడు కూడా తల్లిని ఎలా పరిచయం చేస్తున్నాడు చెప్పనా? మీకు ఎంత గొప్పదానిగా చూపిస్తున్నాడు చెప్పనా? ఈ మాటను గుర్తు చేశాను కదా. నిబంధన లేని ప్రేమ తల్లి ప్రేమని మొట్టమొదటిగా మనం నేర్చుకుంటూ,
దేవుడు కూడా తల్లి యొక్క ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ఎంత గొప్పగా వివరిస్తున్నాడంటే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం చూద్దాం త్వరగా. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనంలో ఒక చక్కటి మాటతో తల్లి ప్రేమను మనందరికీ కూడా తెలియచేయడానికి సిద్ధపడ్డాడు దేవుడు. ఏమంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలా చూడండి, పలానా అబ్బాయికి చూడు ఎన్ని మార్కులు వచ్చాయి 10th క్లాసులో, అలా నీకు రావాలి అని పోల్చుతారు తల్లిదండ్రులు. పలానా వారి కొడుకు చూడండి ఎంత ప్రయోజకుడయ్యాడో, నీవు కూడా అలా అవ్వాలి అంటారు తల్లిదండ్రులు. అంటే ఎందుకు పోల్చుతున్నావు? ఒక వేరే ఇతర యొక్క కుమారుడు లేదా కుమార్తె వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారో, ఉన్నత స్థాయికి వాళ్ళు చేరుకుంటున్నారో, నీవు కూడా నాయన కుమార్తె అలా చేరాలి అని గుర్తు చేస్తూ పోల్చుతారు, కంపేర్ చేస్తారు. కొన్ని సందర్భాలలో ఆ కంపారిజన్ అనేది చెడ్డది, కానీ కొన్ని సందర్భాల్లో కంపారిజన్ మంచిదే. ఇక్కడ మనం తీసుకుందాం మంచిది అంటే పాజిటివ్గా తీసుకుందాం. ఇక్కడ ప్రస్తుతానికి నెగిటివ్ షేడ్ కూడా ఉంది దాంట్లో. అంటే మన పిల్లల్ని మనం కించపరచడం అది తప్పు, అది పక్కన పెట్టేద్దాం నెగిటివ్ షేడు. కానీ అందులో పాజిటివ్ కూడా ఉంది కదా. ఏముంది అంటే, అలా నువ్వు కూడా అవ్వాలి నాయన, నా కుమారుడే నా కుమార్తె అని కోరుకోవడం తప్పే ఉంది తల్లి లేదా తండ్రి? తప్పేముందండి? నా కొడుకు నా కూతురు గొప్పగా అవ్వాలి అని తల్లి కోరుకోవడంలో తప్పేముంది? లేదు. ఇప్పుడు దేవుడు కూడా చూడండి ఏమంటాడంటే, నేను మిమ్మల్ని ఎలా ఆదరిస్తానో తెలుసా? ఇశ్రాయేలీయులారా, మీరు చితికిపోయి ఉన్నారు. యెషయా గ్రంథం మీరు చదివితే అంత నలిగిపోయిన జీవితాలు వాళ్ళవి, చెరపట్టబడిన జీవితాలు, పరాయి దేశస్తులకు బానిసలుగా తీసుకొని పోబడినటువంటి జీవితాలు వాళ్ళవి. ఎవరివి? ఇశ్రాయేలు ప్రజలవి. ఒకటా రెండా? ఎన్ని మారులో, ఎన్నిసార్లు వాళ్ళు చెరకొట్టబడిపోయారు? అష్షూరీయుల చేతిలో చిక్కారు మొట్టమొదటిగా, బబులోను చేతిలో చిక్కారు తర్వాత గ్రీకులలో ఇష్టం వచ్చినన్ని సార్లు భయంకరంగా వాళ్ళు ఏమైపోయారు చెప్పనా? దేవునికి వ్యతిరేకం అవ్వడం వల్ల వాళ్ళు బానిసలుగా కొంతమంది చంపబడ్డారు, కొంతమంది హింసింపబడ్డారు, కొంతమంది చేతులు తెగబడ్డాయి, కొంతమంది కాళ్ళు తెగకొట్టబడ్డాయి. ఛిద్రం అయిపోయిన జీవితాలు, తల్లికి బిడ్డ లేరు, బిడ్డకి తల్లి లేరు, అలా ఎంతోమంది కుటుంబాలు ఛిద్రం అయిపోయాయి ఇశ్రాయేలు ప్రజలకి. అప్పుడు మళ్ళీ దేవుడు వాళ్ళ మొరను వింటూ వాళ్ళని ఏమని గుర్తు చేస్తాడంటే, నేనంటే ఏమనుకున్నారు మీరు నా మాట వినండి అని చెబుతూ ఆ క్రమంలో మళ్ళీ ప్రేమ చూపిస్తూ ఏమంటున్నాడంటే, మళ్ళీ ప్రేమ చూపించి అంటున్నాడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేద్దను. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, తల్లి ఎంత గొప్పదో చెప్తున్నాడు ఇక్కడ. తల్లి ఎంత గొప్పదో చెబుతూ తానెంత గొప్పవాడో కూడా చూపిస్తున్నాడు ఇక్కడ. మీకు అర్థమైంది పాయింట్? రెండు ఉన్నాయి ఇక్కడ. దేవుడు ఎంత గొప్పవాడో చూపించడానికి, మళ్ళీ దేవుడు ఎంత గొప్పవాడో చూపించడానికి తల్లిని ముందు పెట్టాడు. మనకెందుకు? తల్లి మనకు ముందు ఉంది కాబట్టి, తల్లి గర్భం నుండి మనం పుట్టుకొచ్చాం కాబట్టి, మన ముందు మన కళ్ళ ముందు భౌతికంగా మన తల్లి మనకి కనిపిస్తుంది కాబట్టి ఎదుటిగా ఆ తల్లిని గుర్తు చేస్తూ దేవుడని యెహోవా అంటున్నాడు, ప్రభు ఇదిగో నేను మిమ్మల్ని ఎలా ఆదరిస్తానంటే, ఒకని తల్లి ఎలా ఆదరిస్తుందో అలా మిమ్మల్ని మళ్ళీ నేను ఆదరిస్తాను. ఎందుకంటే ఛిద్రమైపోయిన జీవితాలు మీవి, చెల్లా చెదరైపోయిన జీవితాలు మీవి, కుటుంబాలు చెల్లా చెదరైపోయాయి. మరలా మిమ్మల్ని నేను ఎలా ఆదరిస్తానంటే, ఒకని తల్లి ఆదరించినట్లు మిమ్మల్ని ఆదరిస్తా. తల్లి ఆదరించడం ఏంటి? ఎలా తల్లి ఆదరణ ఒకసారి గుర్తు చేసుకోండి. తల్లి ఎలా ఆదరిస్తుంది చెప్పండి? అసలు ఆదరించడం అంటే తెలుసా మీకు? ఏదో పేర్లకు తెలుసు, పదాలు తెలుసు తప్ప మనకు అసలు ఆ లోపల లోతుకి మనం వెళ్ళి టచ్ చేయలేం. నిజంగా మనం దాన్ని అనుభవిస్తే ఎప్పుడు మర్చిపోలేం. తల్లిని మర్చిపోలేం, తండ్రిని మర్చిపోలేం, సహాయం చేసిన వారిని మర్చిపోలేం, దేవుని అంతకంటే మర్చిపోలేం. ఆదరించడం అంటే తల్లి ఒకరిని ఆదరిస్తే ఎలా ఆదరిస్తుందో అలా నేను మిమ్మల్ని ఆదరిస్తా. ఒక ఉదాహరణ చెప్తాను మీకు, తల్లి ఎలా ఆదరిస్తుందో. బిడ్డలు తప్పు చేస్తారు, బిడ్డలు తప్పు చేస్తారు. కొన్నిసార్లు చిన్నవి ఉంటాయి, కొన్నిసార్లు చిన్నవి ఉంటాయి,
కొన్నిసార్లు పెద్ద ఉంటాయి. మూడోది, మరి కొన్నిసార్లు సరిదిద్దుకోలేని తప్పులు కూడా చేసేస్తారు పిల్లలు, బిడ్డలు. చిన్నవి అంటే అర్థం ఏంటంటే దానివల్ల మన జీవితానికి నష్టం లేదు, బిడ్డల జీవితానికి ఏమి లేదు, చిన్నవే నష్టం లేదు. ఏదో కొనిచ్చారు బ్యాగ్, పోగొట్టు వచ్చేసావు, జీవితం నష్టమేమి అయిపోదు. మహా అయితే బ్యాగ్ 300 500 ఉంటుంది, పోతే పోద్ది, అంతేనా? కొట్టదమ్మా స్కూల్ నుంచి వచ్చాక, బ్యాగ్ ఏదిరా, ఏమో ఎక్కడ వదిలేసాను, అదేంట్రా, ఏమో అన్నాడు అనుకోండి, ఏం చేస్తుంది? బెస్తం తీసుకుని అందుకుంటుందమ్మా, బెస్తం తీసుకుని ఏం చేస్తుంది? అందుకుంటుంది. జామెట్రీ బాక్స్ నిన్నే కదా కొన్నాను, ఏం చేసి కొత్తది మీ నాన్నను కూడా నేను ఎదిరించి మరి నీకు అవసరమని కొనిచ్చానురా, నువ్వు ఇంతకుముందు కొన్నది పోగొట్టు, మళ్ళీ పోగొట్టు, మళ్ళీ కొడుతుంది. కొడుతుందా? కొడుతుంది. పెన్సిళ్ళు, ఎరేజర్లు, ఇవన్నీ మనకు తెలిసినవే, ఉదాహరణలు ఇస్తాను చిన్న చిన్నవే. ఇలా చిన్న చిన్నవి జీవితానికి నష్టం లేదు, బిడ్డల జీవితానికి ఏమాత్రం నష్టం లేదు. సైకిల్ కొంటారు, సైకిల్ ఏం చేస్తాడు? మొత్తం పెడలో, ఒక్కొక్కసారి చైను, ఒక్కొక్కసారి హ్యాండిల్, ఒక్కొక్కసారి బెల్, ఇవన్నీ ఓడగొట్టుకుని సైకిల్ ఏం చేసుకొస్తాడంటే స్కెల్టన్ పట్టుకుని వస్తాడు. సైకిల్కి ఉండాల్సినవి ఉండవు, పట్టుకొస్తాడు. ఏరా సైకిల్ కొని ఎంతకాలం అయింది? 15 రోజులు, నెల. ఏంటి ఇలా చేసేసావు? ముక్కల కింద కొట్టరా? కొట్టారు, ఎరగదీస్తారు ఒక్కొక్కసారి. ఇప్పుడు సైకిల్లో ఉన్న వస్తువులు లేకపోతే అందులో ఉన్న కొన్ని పార్ట్స్ విడిపోవడం వల్ల నష్టం తన జీవితానికైతే నష్టం లేదు, బిడ్డ జీవితానికి నష్టం లేదు. అప్పుడు బిడ్డను కొట్టినప్పుడు, దండించినప్పుడు, బిడ్డను తల్లే కదా కొడుతుంది, తండ్రి అయినా తల్లి అయినా. ఇప్పుడు తల్లి గురించి కాబట్టి తల్లి అంటానికి అదే మీరు మనసులో పెట్టుకోండి. మాతృ దినోత్సవం కాబట్టి మాతృమూర్తి గురించే మాట్లాడతాను. ఇప్పుడు ఆ తల్లి అతను దండించినప్పుడు, కొట్టినప్పుడు కోపం వచ్చి కొట్టేస్తుందండి. కొడతారు కొంతమంది, మొత్తం అక్కడక్కడ వాతలు కూడా వచ్చేస్తాయి, ఏడుస్తూ కూర్చుంటారు. ఒక పావు గంటకి, ఒక అరగంటకి, ఒక 30 గంటకి, ఒక గంటకి తల్లి ఏం చేస్తుంది? మళ్ళీ ఏం చేస్తుంది చెప్పండి? జాలి, ఇంకా కరుణ. చెప్పండి, ఉన్నాయి ఇవన్నీ అందులోనే. కరుణ అంటే గారు చెప్పాలి మీరు. కరుణ అంటే గారు చెప్పాలి. కరుణ చూపిస్తుంది, జాలి చూపిస్తుంది. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చేది చెప్పనా? జాలి, కరుణ, దయ, ప్రేమలో నుంచి పుట్టుకొస్తాయి. అన్నిటికంటే గొప్పది ఏమన్నాడు దేవుడు బైబిల్లో? ప్రేమ. అన్నిటికంటే గొప్పది ప్రేమ, అదే శాశ్వతం, అదే నిలుస్తుంది అన్నాడు. ప్రేమమయుడు మన దేవుడు ఎవరు? ప్రేమమయుడు. ప్రేమ ఉంటేనే జాలి వస్తుంది, ప్రేమ ఉంటేనే దయ చూపించగలుగుతాం. ప్రేమే అసలు, ప్రేమ అంటే ఏంటో ఇష్టం కంటే ఎక్కువ లోతైన అర్థం ఇచ్చే మాట ప్రేమ. అది ఉన్నప్పుడు నువ్వేం చేసినా నచ్చుతావు. చూడండి కదా, అందుకే తల్లిని ఏమంటారు చెప్పనా? కడుపులో పెట్టుకుంటుంది తల్లి అంటారు. తల్లి ఏం చేస్తుంది అంటే నిజంగా కడుపులో పెట్టుకుంటుందని మీరు అలా, దాని అర్థం ఏంటి, భావం ఏంటి? దాచుకుంటుంది అంటే కడుపులో పెట్టుకుంటుంది, బయటికి కనపడకుండా లోపలే దాచుకుంటుంది తన బిడ్డనని. ఎంత తప్పు చేసినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అందరూ తిడతారు, అందరూ కొడతారు, అందరూ చీ అంటారు, అదంటారు, ఇదంటారు. కానీ తల్లి ఏం చేస్తుంది? చీ అన్నా, కొట్టినా, తిట్టినా మళ్ళీ తల్లి ఒక్కతే ఏం చేస్తుంది చెప్పనా? ఇలా చూడండి, దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చి బిడ్డను, నేనే కొట్టానా, నేనే తిట్టానా, నేనే అన్నానా అని ఆ బిడ్డ ఏడుస్తుంటే ఆ మొహం చూడలేదు తల్లి. అవునా కదా? చూడలేదు. తల్లి చూడలేదు. ఎందుకు చూడలేదు? ప్రేమ. తల్లి ప్రేమ మొట్టమొదటి రాసుకోమని, నిబంధన లేని ప్రేమ. మన ప్రేమలు ఎలా ఉంటాయి? మిగతా వాళ్ళందరి తల్లిని మినహించి పక్కన వాళ్ళ ప్రేమలు ఎలా ఉంటాయి? నిబంధనలు ఉంటాయి. అలా ఎందుకు చేసావు? కుదరదు నాకు అంటాం. ఇలా ఎందుకు అన్నావు? కుదరదు నాకు అంటాం. ఇవన్నీ ఏంటి? కండిషన్స్ అప్లై అవుతూ ఉంటాయి. మన ప్రేమకి ఎలా ఉంటుంది? తల్లికి బయట ఉండే ప్రేమలన్నీ నిబంధనలే, ఇంకా అందులో నో డౌట్ ఎట్ ఆల్. అన్నిటికీ నిబంధనలు ఉంటాయి. ఎవరైనా, అది ఎంత రక్త సంబంధికులైనా వాళ్ళందరికీ ఏముంటాయి? కండిషన్స్ ఉంటాయి. తల్లి ప్రేమ దేవుడు చెప్తున్నాడు గొప్పగా, ఒకని తల్లి వానిని ఆదరిస్తుంది. ఎలా ఆదరిస్తుందంటే తన బిడ్డ ఎంతటి తప్పు చేసినా కొట్టుతుంది తల్లి, కొడుతుంది, తిడుతుంది. అయినా ఒక అరగంటకో గంటకో మళ్ళా బిడ్డను చూడలేక, మొహాన్ని చూడలేక, ఆ ఏడుపు ధ్వని వినలేక
మరలా ఆ బిడ్డ వైపుకు వెళుతుందా ఆ సీన్ చూస్తుంటే నేను నిజంగా బయట ఉన్నవాడికి ఎలా చేయగలుగుతుంది ఈవిడ, మన కోపం వచ్చేస్తుంది, రగిలిపోతుంది ఆవిడని చూస్తుంటే, ఆ అమ్మాయిని చూస్తుంటే, ఆ అబ్బాయిని చూస్తుంటే, ఆడు చేసిన పని చూస్తుంటే అని మనకేమొస్తుంది, రగిలిపోతూ ఉంటుంది. ఇవన్నీ ప్రాక్టికల్ మాటలు, ఇవన్నీ ఒరిజినల్ వాస్తవం. ఇది నమ్మాల్సిందే, తెలియాల్సిందే మనందరికీ. కానీ ఆ తల్లి ఏం చేస్తుంది చెప్పనా, హక్కున చేర్చుకుంటుంది. హక్కున అంటాం కదా, కౌగులించుకుంటుంది. నువ్వెలాంటి దౌర్భాగ్యురాలివైన బిడ్డగా నిన్ను తల్లి ఒక్కటే ఏం చేయగలుగుతుంది, హక్కును చేర్చుకుంటుంది. మరలా ఏడుస్తుంది నీ కోసం, మరలా నీ కంట కన్నీరు రాకూడదని, నువ్వు బాధపడకూడదని నిన్ను ఎంతగానో ప్రేమిస్తుంటుంది తల్లి. అప్పుడు ఆ ప్రేమలో నుంచి వస్తుంది ఏంటో తెలుసా, ఆదరిస్తుంది నా అమ్మ. అరే నాన్న, బాబు, సరే వదిలేసే, ఏడవకిక, పోయిందా పోతే పోయింది, చేసావా చేస్తే చేసావు, సరే. ఎంత ఇందాక అన్న చూడండి, 3 కేటగిరీస్ చెప్పారు మీకేమని, చిన్న తప్పులు, పెద్ద తప్పులు, కొన్నిసార్లు సరి చేసుకోలేనటువంటి భయంకరమైన తప్పులు కూడా చేసేస్తారని చెప్పాను బిడ్డలు. ఈ మూడింటిని కూడా తలదన్ని తల్లి ఏం చేస్తుందంటే అలా కౌగులించుకుంటుంది బిడ్డని. ఇప్పుడు ఆ బిడ్డకి ఏం అర్థం అవ్వాలి, ఛీ, నన్ను ప్రేమించానన్న వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో, నువ్వు చాలా మంచిదనం అన్నారు, నువ్వు చాలా మంచోడురా అన్నారు, బాబాయ్ అన్నారు వరుసకి, మేనమామ అన్నాడు వరుసకి, పిన్ని అంది వరుసకి, అక్క అంది వరుసకి, తమ్ముడు అన్నాడు వరుసకి, ఇంతమంది ఉంటారు బంధువులు అందరూ, రక్త సంబంధికులు అందరూ, వాళ్ళందరూ ఆదరించలేంది ఒక తల్లి మాత్రమే ఆదరించగలుగుతుంది. హ్యాట్స్ ఆఫ్ టు మదర్ అనాలా లేదా, ఖచ్చితంగా అని తీరాల్సిందే. ఎవరమైనా, అది ఎవరైనా సరే అని తీరాల్సిందే. ఇక ఎవడైనా మూర్ఖుడు ఉంటే ఉండాలి, అంతే. ఏం చేసింది ఏంట్లే అలా మూర్ఖులు కూడా ఉంటారు. ఇవన్నీ మర్చిపోతారు జీవితంలో. తల్లి చేసిన మనల్ని ఇలా చూడండి, ప్రతి దినం నిలబెట్టడం కోసం తల్లి ఎలా చేస్తుందండి, ప్రతి దినం ఇవన్నీ మర్చిపోయి నోర్మోయ్ అంటాడు ఒకడు. ఏమంటాడు, నోర్మోయ్, నీకేం తెలుసు, నీ మొహం, నేనేం చేస్తే అదే, నేనేం పెడితే అదే, నేను అన్న మాట, నీ మాట ఎవరికి కావాలి. అసలు కళ్ళు ఎర్రజేసేస్తుంటాడు ఒక్కొక్కడు. చూడండి, తల్లి అనేసరికి అసలు లెక్కే ఉండదు. అసలు తల్లి అనేసరికి అసలు లెక్కే చేయరు కొంతమంది. అదే తల్లి చిన్నప్పటి నుంచి నిన్న అంత దున్నపోతులుగా ఎంత అయ్యో కదా, ఏమనుకోండి మగవాళ్ళు, మన జాతి మరి ఏమనుకోకుండా ఆ అర్థం అవటానికి, ఆ డెప్త్ అర్థం అవటం కోసం పదం వాడా. ఇప్పుడు ఎద్దులాగా ఇంత అయ్యాం మనం, ఎద్దుల్లా ఇంత అయ్యాం, పెద్దోళ్ళం అయిపోయి మగవాళ్ళం. తల్లిని ఎలా మాట్లాడుతూ ఉంటారు చాలామంది, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ ఎద్దులాగా నిన్ను చేసింది ఆ తల్లే. తను తిని తినక, భర్తతో మాటలు పడకుండా, గుర్తు చేసుకోండి బిడ్డలందరూ, ఆడపిల్లైనా మగపిల్లైనా, తండ్రి ఎంత పనికిమలుడైనా తల్లి వదిలిపెడుతుంది ఎప్పుడైనా, వదిలిపెడుతుందా? పిల్లల్ని తీసుకుని వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ వదిలేసేయచ్చు కదా, వాళ్ళకి అన్నం ఎవరు పడతారు, ఎవడు వండుతాడు, ఇవన్నీ తల్లి ఆలోచిస్తుంది. తండ్రి ఆలోచిస్తాడు ఎప్పుడైనా? నో. తండ్రి గురించి వేరే సంఘటనలో మాట్లాడతానులే, కానీ తండ్రి కూడా గొప్పవాడే కొన్ని సందర్భం. కానీ తల్లి కంటే కాదు అనడానికి మీకు మనసు వస్తుందా, రావట్లేదు మీకు మగవాళ్ళకి? తల్లి కంటే తండ్రి గొప్ప ప్రేమ అని అనడానికి అవకాశం లేదు అని నాకు అనిపిస్తుంది. ఏ మగవాడికైనా అనిపించాలి, ఏ కుమార్తెకైనా అనిపించాలి. ఎందుకంటే మీ అమ్మా నాన్నలు మీరే చూసుకోండి, మీ జీవితంలో వాళ్ళు ఏంటనేది మీకే అర్థమైపోతుంది. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో, తల్లి ప్రేమ ఎలా ఉంటుందో మీరే చూసుకోండి. ఒక్కసారి తల్లి కనుక లేకపోతే, లేదా తల్లి ప్రేమే లేకపోతే మనం ఏమైపోతామో ఒక్కసారి అలా సీన్ కళ్ళు మూసుకోండి, ఒకసారి నిజంగా మూసుకోండి. అలా జస్ట్ ఎవరి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి. ఇదేదో ఓ ప్రసంగం లాగా మీరు వినేసి వెళ్ళిపోవడానికి మిమ్మల్ని చెప్పట్లేదు. ఇదంతా కళ్ళు మూసుకోండిరా. కళ్ళు అంటే గుడ్లప్పకి చాలా చూస్తున్నారు మీరు మగపిల్లలు. మూసుకో. తల్లి తండ్రిని గుర్తు చేసుకుంటే, ఇద్దరి ప్రేమల్లో ఒక తల్లి ప్రేమను ఒక్కసారి గుర్తు చేసుకుంటే నేనేమైపోదును అని అనిపించకుండా మీ మనసు చెప్పదు. ఖచ్చితంగా ఏమైపోతాము. కనుక తల్లి గుర్తొస్తే నిజంగా తల్లిని కోల్పోయినట్టుగా అర్థం అవుద్ది తెలుసా. తల్లి ఉన్న రోజులు అర్థం అవుతుంది తల్లి గురించి. తల్లి ఉన్న రోజులు తల్లి విలువ తెలియదు ఎవరికి. తల్లిని కోల్పోయాకే అప్పుడు అర్థమవుద్ది. పరీక్షలు దగ్గరికి వచ్చేస్తే చదవండిరా నెలే ఉంది, ఎవరికి లెక్క ఉండదు. ఇంకా 15 రోజులు ఉంది, లెక్క ఉండదు. ఇంకా వారం ఏముంది, లెక్క ఉండదు.
రాసేస్తాడు, ఫెయిల్ అయిపోతారు. అప్పుడు ఇంకొక వారం టైం ఉన్న ఏదో ఒకలా పాస్ అయిపోయింది, నీ ప్రశ్న వదిలేసినప్పుడు చదువుతాం అనుకున్నాను, మిస్ అయిపోయాను అనుకుంటాం కదా మనం. చాలాసార్లు అనిపించింది అలా పరీక్షలు రాసే వాళ్ళకి. ఇంకొక వారం ఉంటే బలి ఉండనే, ఇంకా దాన్ని ఎలా దున్నేద్దును, ఇలా చదివేద్దును, పాస్ అయిపోదునే, 5 మార్కులు తక్కువ వచ్చాయి, 3 మార్కులు తక్కువ వచ్చాయి అని అనిపిస్తుంది. తల్లి ఉన్నప్పుడు తల్లి విలువ తెలియనటువంటి అనేక మంది మూర్ఖులుగా బిడ్డలు చాలామంది ఉంటున్నారు ఈ సమాజంలో. ఇంకా తల్లి గురించి మాట్లాడితే, నిన్ను అంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో తప్పులో ఉన్నా నిన్ను నిజంగా కడుపులో పెట్టుకునేది తల్లే. ఇంకా గట్టిగా మాట్లాడితే, నాన్నకు కూడా తెలియకుండా కవర్ చేస్తుంది తల్లి కదా. మనం చిన్నప్పటి నుంచి గుర్తు చేసుకుంటే మన అన్నీ కూడా కొనుక్కొని నాన్నకు చెప్పదు, ఎందుకంటే ఎరగదీస్తాడని, ఇంకా గట్టి కూడా నా గట్టి కొడతాడని. అంత కవర్ చేసి తల్లి ఆదరిస్తుంది. తల్లి ఎందుకు తల్లి గురించి ఎంత డీప్గా చెప్తున్నాను, మదర్స్ డే కదా. ఆ దేవుడు అంటున్నాడు, ఒకని తల్లి ఎలా ఆదరిస్తుందో నేను అలా ఆదరిస్తానని దేవుడు తన గురించి తను చెప్పుకుంటున్నాడు. మీకు అర్థమవుతుంది అంటే దేవుడు ఎలా ఆదరిస్తాడు, దేవుడు గొప్పతనం మీకు తెలియాలంటే తల్లి ఎంత గొప్పదో మనకు అర్థమవుతాయి కదా. ఆయన ఎంత గొప్పదో అర్థమవుతాడు. బాబు అర్థమైంది మీకు? నీ కళ్ళ ముందు నిన్ను కన్న తల్లి ఎంత గొప్పదో, ఆమె ప్రేమ ఎంత గొప్పదో నీకు అర్థమైతే, ఆమెను ఇచ్చిన తండ్రి దేవుడు ఎంత గొప్పవాడో నీకు అర్థమవుతాడు. అర్థమవుతాడా? అర్థం అవడు చాలామందికి, వింటారు వెళ్ళిపోతారు అంతే. తల్లిని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎంతోమంది, అవహేళన చేసేవాళ్ళు, పట్టించుకోరు మాట. అసలు ఆవిడ లెక్కే ఉండదు అంత ఇంట్లో, ఎవరికైనా లెక్క ఉండదు. వీళ్ళందరూ మళ్ళీ ఎవరైనా బెడ్లో ఏమని పెట్టుకుంటారు, మీ అమ్మవర్రా పలానా, మీ అమ్మవర్రా పేరు పలానా అని చెప్పుకుంటారు. మళ్ళీ అమ్మ ముందు వచ్చిందా, నువ్వు ముందు వచ్చావా? అమ్మే ముందు వచ్చింది ఈ లోకానికి. ఆ అమ్మలో నుండి దేవుడు నిన్ను పంపించాడు అంతే. అమ్మలో నుండి నిన్ను పంపించాడు దేవుడు. ఎంత గొప్ప ఒక వారధి తల్లి. ఎవరు? ఒక వారధి. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. 2, త్యాగానికి ఒక నిదర్శనం తల్లి. ఏంటి త్యాగానికి అంటే? త్యాగ నిరతి, సాక్రిఫైస్. తల్లి ఏంటి? తల్లికి ఉండే మరొక లక్షణం సాక్రిఫైస్ చేస్తుంది, త్యాగ నిరతి. తన స్వార్థాన్ని కోల్పోయి బిడ్డ కోసమే ఆలోచిస్తుందండి. ఏం చేస్తుంది? తన స్వార్థం అంటే అర్థం ఏంటంటే నా ఆనందం. కొంతమంది చూడండి, చాలాసార్లు తల్లులు తమ ఆనందాన్ని వదిలేసుకుంటారండి. ఎవరి కోసం? పిల్లలు పుట్టాక ఎలా అయిపోతారు చెప్పిన, అప్పటి వరకు ఎంతో అందాన్ని చూసుకునేవాళ్ళు, బట్టలు కొనేసుకుని పెద్ద పెద్ద అందంగా తయారు వెళ్ళాలనుకునేవాళ్ళు. ఆ ఫుడ్ వండుకు తినాలి, ఈ ఫుడ్ వండుకు తినాలని వాళ్ళ మీద వాళ్ళకి ఎంతో శ్రద్ధ ఉంటుంది. అలాంటి తల్లులందరూ ఏమైపోతారు చెప్పనా, పిల్లలు పుట్టాక వాళ్ళు ఇలాగున్నారేంటి, పిల్లలు ఎలా ఉంటారు, మళ్ళీ చాలా అందంగా తీర్చిదిద్దారు, చక్కగా స్నానం చేయించి మంచి బట్టలు వేసి, అవసరమైతే వీళ్ళకి బట్టలు ఉన్నా లేకపోయినా పాత బట్టలు వేసుకుని కొత్త బట్టలు కొని, వీడికి పుట్టినరోజు అంటే కేక్ కట్ చేసి, డబ్బులున్నా లేకపోయినా కేక్ తెచ్చి, పేల్చేది కూడా తెచ్చి, మెరుపులు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? బిడ్డ నవ్వుతున్నావు, బిడ్డలారా నవ్వుతున్నారంటే బిడ్డలు అందరూ నవ్వుతున్నారు. మీ మొహాల్లో ఆ నవ్వు చూడడానికి ఆ తల్లి పడే ఆ వేదన, తనకి కావాలనుకోదు, సాక్రిఫైస్ చేస్తుంది తల్లి. తన పాత బట్టలు వేసుకుంటుంది, చిరిగిపోయిన బట్టలు వేసుకుంటుంది, బిడ్డలకు మాత్రం కొత్త బట్టలు కొనిస్తూ ఉంటుంది, కొత్త బట్టలు వేస్తూ ఉంటుంది. తల్లి ప్రేమ చూడండి ఎంత గొప్పదో. త్యాగానికి నిదర్శనం తల్లి కనిపిస్తుంటుంది. కొన్నిసార్లు చూడండి, అన్నం వండుతుంది, కూర వండుతుంది, నచ్చిన కూర చికెను మటన్ ఇంకోటి అనుకోండి వేసేస్తుంటారు మనం లొట్టలు వేసుకుని. నాన్న కొద్దిగయ్యి, అమ్మ కొద్దిగయ్యి అంటూ ఉంటారు కదా, వేస్తూ ఉంటారు పాపం. ఎందుకు? వీడు అడుగుతున్నాడు, కూతురు అడుగుతుంది, ఎందుకంటే ఇష్టపడుతుంది బిడ్డ. దాకలో కూర, అంటాం కదా మనం, ఏమనుకోకండి, దాకలో కూర లేకపోతే ఒక పాత్రలో కూర, మన భాష దాకలో కూర వేసేస్తూ ఉంటారు. మరి ఇంకా 2 ఉన్నారు, ఎవరు? నాన్న అమ్మ ఉన్నారు. వాళ్ళిద్దరు తినాలంటే ఇద్దరికి సరిపోయేలేదు. మరి ఏమో తినేస్తున్నాడు వీళ్ళు పిల్లలిద్దరు. వేస్తుందా? వద్దురా, సరిపోదు మాకు అంటదా? చెప్పండి, ఏ తల్లి అయినా అంటదా? అన్నవమ్మ ఎప్పుడన్నా మాదిరి అనం. ఎందుకు? పాపం పిల్లలిద్దరూ ఆశపడుతున్నారు, ఆ మొక్క ఏది ఇష్టపడుతున్నారు, సర్లే మనం రేపైనా తినొచ్చు, ఎల్లుండైనా తినొచ్చు అని సాక్రిఫైస్ చేసి అదంతా ఇస్తుంది. ఓకే, తల్లి చేసే సాక్రిఫికేషన్
ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోండి. మనం ఇవన్నీ పెద్దగా చూడం. మనం ఇవన్నీ ఎలా చూస్తామంటే మనం టేక్ ఇట్ ఈజీగా చూస్తాం. వీటన్నిటిని గుర్తు చేసుకుంటే నువ్వెంత వాడవడానికి, నువ్వెంతటి దానివవ్వడానికి ఆ తల్లి చేసేటువంటి అంత గొప్ప త్యాగం ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? పక్కింటి వాళ్ళు చేస్తారా? ఎదురింటి వాళ్ళు చేస్తారా? నీ తల్లే చేస్తుంది. ఎందుకంటే నిన్ను కన్న తల్లే చేస్తుంది. ఇవన్నీ మీరు బిడ్డలు అమ్మాయి అయినా అబ్బాయి అయినా గుర్తు. ఏనండి, మీకు కోటింగ్ ఇచ్చి మెసేజ్ చెప్తాను, లేకపోతే మారిపోతే ప్రసంగం మార్చేస్తాను, చూసుకోండి. తల్లి గొప్పతనం వినండి. మీరు మీ తల్లి ఎంత గొప్పదో మీరు తెలుసుకోకపోతే ఏమంటారు చెప్పనా? మాతృహంతకులతో సమానం. తెలుసా? తల్లిని చంపిన దాంతో సమానం. మీరు సరిగ్గా తెలుసుకోవాలి. మీరు మీ అమ్మ ఏంటో మీకు తెలిస్తే నిజంగా అమ్మని ఎంత బాగా చూసుకుంటారో తెలుసా మీకు? నేను చెప్పే మాటలు అర్థమవుతుంది బాబు? తెలుగు అర్థమవుతుందా బాబు? నా మా భాష అర్థం అవట్లేదా? కరెంట్ కూడా పోయి వచ్చేసేలా ఉంది. గాలి వేసిందంటే అక్కడ టిక్ మంటాడు, అక్కడ అయిపోద్ది. ఇక సరే, ముగించడానికి సిద్ధపడతాను. నేను ఇక చాలా చెప్పాలనుకున్నాను కానీ గాలి ఇంకొకసారి వేసిందంటే వేసేస్తారు అంతే కరెంటు. రైట్, ముగింపుకి ఇచ్చేస్తున్నా. క్లోజ్ చేస్తాను. ఇంకా చాలా అంశం ఉంది కానీ చూద్దాం, విందాం. వీళ్ళిద్దరి వల్ల చూసారా ఎంత డిస్టర్బ్ అయిందో కదా? ఇంటికి వెళ్ళాక కొట్టండి, ఇంటికి వెళ్ళాక కొట్టండి. వాళ్ళు చెప్తాను నేను. తల్లి చేసి ఈ త్యాగం కొట్టలేరా సరదాగా? తల్లి చేసి నేను కొట్టమంటే కొట్టేస్తుందండి మీ అమ్మ. ప్రేమ చూసారా ఇక్కడే కనపడిపోతుందా లేదా? అన్నీ అలాగంటాడు, నేనైతే కొడతానంటది ఇంటికి వెళ్ళాక. కాబట్టి తల్లి ప్రేమను మీరు ఎరిగితే, తల్లి ఏంటో మీ తల్లి ఏంటో మీకు అర్థమైతే తల్లిని మీరు ఏం చేయరు? నిర్లక్ష్యం చేయరు, తల్లిని అవమానించరు, తల్లి మాటకు అగౌరవం చూపరు. తల్లి అర్థమవునాడే. మళ్ళీ వీళ్ళందరూ ఎవరో తెలుసా? భక్తులే. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ భక్తులు. ఎవరు వీళ్ళు? ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, బైబిల్ పట్టుకునేవాళ్ళు, క్రిస్మస్ అప్పుడు క్యారల్స్ తిరిగేవాళ్ళు వీళ్ళు. ఆ ప్రభు కోసం తిరుగుతారు వీళ్ళు. భుజాన్న అవి ఇవి మోసుకొని బాక్సులు సౌండు, అమ్మో నిద్ర లేకుండా ఏం చేస్తారో క్రిస్మస్ క్యారల్స్లో. కేరింతలు కొట్టేస్తూ ఉంటారు వీళ్ళు. ఏ ప్రభు కోసం? ఆ ప్రభు కోసం, యేసు ప్రభు కోసం చర్చిలకు వెళ్తారు, అన్నీ చేస్తారు. ఆ తల్లి మాట అంటే ఇంట్లో వీడికి లెక్క ఉండదు. వీడికి దౌర్భాగ్యుడు కదా వాడు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా అంతేనా? దౌర్భాగ్యులు అంతే వాళ్ళు. తల్లిని నిర్లక్ష్యం చేసేవాడు ఎవరైనా సరే డాష్ దాంట్లో ఏదైనా పెట్టుకోండి. నేను అనకూడదానికి ఆ మాటలు అన్నట్లు అక్కడితో ఆపేసా. ప్రియులరా, మరొక మాట. ఒకటో సమూయేలు మొదటి గ్రంథంలో ఒక తల్లిని మీకు చూపిస్తాను. మీకు తెలిసిన ఆవిడే. ఎవరావిడే? హన్నా. గ్రీకు భాషలో, హెబ్రీ భాషలో హన్నా అని పిలవబడింది. బాగా వినండి. హెబ్రీ భాషలో హన్నా అని పిలవబడింది. గ్రీకు భాషలో నూతన నిబంధనలో అన్న ప్రవక్తకి తెలుసుగా? తెలీదు మాకు చాలామందికి అంటారు. అన్న సెంటెన్స్ తెలుసా? సెంటెన్స్ అంటే తెలుసు, కాలేజీలు స్కూల్స్ తెలుసు మీకు. అన్న అని పిలవబడింది. రైట్. ఇప్పుడు ఆ హన్నా గారు తన బిడ్డ కోసం ప్రార్థించే ఒక తల్లిగా, ప్రార్థనా శక్తి కలిగి, భక్తి కలిగి తన ప్రార్థన చేస్తూ ఎవరి కోసం? బిడ్డల కోసం చేసిందా? పుట్టిన తర్వాత కూడా చేసిందా లేదా ప్రార్థన? సమూయేలు గారు పుట్టిన తర్వాత ఎంత గొప్ప ప్రార్థన పుర్రాలని తల్లి. ఇప్పుడు ఈ తల్లిని చూసి చాలామంది తల్లులు కొంచెం పాఠం నేర్చుకోండి. తల్లులు మాతృదినోత్సవం కాబట్టి మిమ్మల్ని పొగడటమే మీకున్న పాజిటివ్నెస్ చెప్పాలి ఈ రోజున. కానీ ప్యారలల్గా సేమ్ హన్నా గారిలాగా ఉంటే బాగుంటుంది. మరి బిడ్డల కోసం ప్రార్థన చేయండి. చేయాలి కదా తల్లులు? మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు ఆలోచిస్తున్నారు. మీ బిడ్డ బాగుండాలని మీరు ఆలోచిస్తుంటే వారి కోసం మీరు చేయాల్సిందే తెలిసి, మీ మాట వినట్లేదంటే మీరు చేయాల్సింది తెలుసా? మీ కొడుకైనా మీ కూతురు కోసమని నువ్వు నిరంతరము ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రియమైన తల్లులారా, మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో స్త్రీ గుణముల గురించి, స్త్రీ యొక్క గుణముల గురించి వివరించబడింది. అక్కడ ఏమని చెప్పిన 31వ అధ్యాయంలో ఒక ఆదర్శవంతమైన తల్లి లక్షణాలు కూడా అక్కడ ఉన్నాయి కదా. ఒకసారి చూద్దామా? ఇంట్రెస్ట్ ఉందా చూడడానికి? అమ్మా తల్లుల కింద ఫోన్ ఇంట్రెస్ట్, బిడ్డలకు లేకపోయినా చూద్దాం. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోతే నేను చెప్పి తీరుతాను అంతే. దేవుని వాక్యం చెప్పడానికి నాకు ఊపిరినంత వరకు నేను చెప్తా. నా దగ్గరికి ప్రజలు వచ్చినా రాకపోయినా ఈ శబ్దాంతరం ద్వారా వినిపిస్తా.
నోవహు గారు 120 సంవత్సరాలు ఎలాగైతే 100 సంవత్సరాలు పైబడి సువార్తను అందించాడో, విన్నా వినకపోయినా అందించాడు దేవుని మాటను బట్టి. నేను కూడా మీరు విన్నా వినకపోయినా నా దేవుని యొక్క మాటను అనుసరించి నేను ప్రకటిస్తాను. ఆ ప్రకటనను విన్నవారు ధన్యులు, వినకపోతే అది మీ ప్రాణమునకు మీరే ఉత్తరవాదులు. 31వ అధ్యాయం మనం చూస్తే ఎక్కడంటే భార్య గురించి చెప్పుకుంటూ, అంటే ఒక స్త్రీ గురించి, గుణమెత్తిన స్త్రీ గురించి చెప్పుకుంటూ 28వ వచనానికి వచ్చేద్దాం. ఆమె తల్లి గురించి కదా మరి ఇక్కడ, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ, ఆపుదాం తల్లి ఆపుదాం అమ్మా, పై మాట చాలు మనకి. 28వ వచనం చూద్దాం, మనకు అవసరాన్ని బట్టి, ఇక్కడ సబ్జెక్ట్ని బట్టి ఏమనుందంటే, ఆమె కుమారులు లేచి ఆమెను ఏమంటారట, ధన్యురాలమ్మ నువ్వు అంటారట. మీరు ఇక్కడ తల్లి గొప్పతనం చూడండి, ఇక్కడ ఎలా చూడండి, తల్లిని ధన్యురాలన్నారంటే వీళ్ళని ఎలా పెంచుంటుంది? పాయింట్ క్యాచ్ చేయండి. మీకు ఒక సందర్భం గుర్చేనా? యేసు క్రీస్తు ప్రభువారిని చూసి ఆనాడు యెరూషలేము పట్టణంలో అనేక మంది స్త్రీలు అసూయ పడిపోయారండి. ఫస్ట్ ఈర్ష్యపడిపోయారు. ఎందుకు చెప్పనా? యేసు ప్రభు లాంటి గొప్ప కుమారుణ్ణి నేనెందుకు కనలేకపోయానురా అని అసూయ కూడా పడ్డారు. ఆ రోజు జలస్ ఫీల్ అయ్యారు చాలామంది తల్లులు. అప్పుడు ఒక మాట, ఆ జలస్లో నుంచి, ఆ అసూయలో నుంచి మంచిగా ఒక మాట మాట్లాడారు అండి వాళ్ళందరూ. ఏమో తెలుసా? నాయనా, నీవు కుడిచిన స్థనములు, నిన్ను మోసిన గర్భమును ధన్యములైనవి అని మాట్లాడారు వాళ్ళు. ఎవరు? ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్న ప్రజలందరూ. ఇప్పుడు ఎవరికి మహిమ వచ్చింది చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి మహిమ వచ్చింది? తల్లికి. తల్లికి మహిమ వచ్చింది. తల్లి ధన్యురాలైంది. ఆ తల్లి ఆ యేసు ప్రభువారిని ఎలా పెంచుంటుంది? అలా పెంచింది. మన అందరికి రక్షణ ఇచ్చేంత గొప్ప కుమారుడిగా పెంచింది. దేవునికి స్తోత్రం కదా. ఆ కుమారుణ్ణి, యేసు ప్రభుని మనందరూ రక్షించడానికి, ప్రాణం పెట్టడానికి సరిపోయినంత పరిశుద్ధుడైనటువంటి గొప్ప దేవుని కుమారుడిగా పెంచిందంటే ఆ తల్లి నిజంగా అప్రిషియేట్ చేయాలి కదా. చేశారు ఆ రోజు ఆ ప్రజలందరూ. మిగిలిన స్త్రీలందరూ అసూయపడిపోయారు. కానీ అసూయపడ్డ తర్వాత ఆలోచించారమ్మా, నీవే ధన్యురాలవమ్మా, నీవు మోసిన గర్భమును, నీవు కుడిచిన స్థనములు ధన్యములైనవి అని ఆ మాతృమూర్తి అయినటువంటి మరియమ్మ గారిని మెచ్చుకుంటూ పొగుడుతున్నారంటే, బిడ్డను బట్టి తల్లికి ఏమొచ్చింది? ధన్యత, మహిమ వచ్చింది. ఇప్పుడు ఆ మహిమ ఆ తల్లి అలా పెంచింది కాబట్టి ఆ తల్లి గొప్పతనం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెండు ఉన్నాయి, తల్లి గొప్పతనం ఉంది, ఇక్కడ బిడ్డ గొప్పతనం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, బిడ్డలారా, మీ తల్లులకు మీరు పేరు తెస్తున్నారా? అవమానాలు తెస్తున్నారా? అపకీర్తులు తెస్తున్నారా? తల పట్టుకునేలా చేస్తున్నారా? నిరంతరం హెడేక్ తెప్పిస్తున్నారా మీరు మీ పనుల వల్ల? చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, రకరకాల పనుల వల్ల మీ తల్లులకి ఏం చేస్తున్నారు మీరు? హెడేక్గా మారొద్దు. మాట వినేవాడిగా ఉంటే, దైవ భక్తిలో నిన్ను ఆ తల్లి నిన్ను పెంచుంటే నువ్వు నిజంగా ఎలా ఉంటావు? నీ తల్లికి నువ్వు పేరు తెచ్చేవాడిగా, మహిమ తెచ్చేవాడిగా ఉంటావు. ఎంత గొప్ప సంగతి తల్లి. అద్భుతమైనటువంటి సంగతులు తల్లి గురించి. అందుకే ఆ యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరణంలో కూడా ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఇదిగో నీ కుమారుడనే తల్లిని బాధ్యత. చూసారా, తల్లిని బాగా చూసుకోవాలని తల్లి బాధ్యతను గుర్తించిన యేసు ప్రభు ఎలా పెంచబడి ఉంటే తల్లిని మర్చిపోలేదు చూడండి. ఈనాడు ఎంతోమందిని తల్లులు మర్చిపోతున్నారు లేదా? బిడ్డలు గాలికి వదిలేస్తున్నారు. ఇంట్లో ఉన్న పట్టించుకోడు, ఏం తింటుందో చూసుకోరు, ఏం ఉంటున్నారో చూసుకోరు, వాళ్ళకి ఏం కావాలో చూసుకోరు. పట్టించుకొని కొడుకులు, పట్టించుకొని కూతుళ్ళు ఉన్నారు లేరా? ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. ఏం పట్టించుకోడు, తను తింటాడు, తను బతుకుతాడు, తను తింటుంది, తను తాగుతుంది, అంతే సుఖం, అంతే. అమ్మ ఎలా పోతే ఏంటి, వాళ్ళు ఎలా పోతే ఏంటి, నాకేంటి? ఇలాంటి దౌర్భాగ్యపు బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు. వాళ్ళు దౌర్భాగ్యులు అనడానికి కారణం బైబిల్ అన్నమాట. అది భాగ్యము కాని వారే దౌర్భాగ్యులు. అంత గొప్ప భాగ్యవంతులుగా దేవుడు తీర్చిదిద్దాలనుకుంటే వాళ్ళు ఆ భాగ్యం మాకు వద్దు అన్నట్టుగా వారి ప్రవర్తనను బట్టి వారే ఏం చేసుకుంటున్నారు? దౌర్భాగ్యులుగా వాళ్ళు పిలిపించుకుంటున్నారు దేవుని వాక్యం ద్వారా. ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, నీవు దౌర్భాగ్యుడును దిక్కుమాలిన వాడు అని బైబిల్లో దేవుడే అన్నాడు. నేనేం కొత్తగానే మాట కదా ఇది. భాగ్యము అంటే గొప్ప సంగతి, గొప్ప స్థితి. నీకు అది పొందుకోలేని స్థితిని దౌర్భాగ్య స్థితి అంటారు, అంతే కదా. ఇప్పుడు ఈ బిడ్డలందరూ కూడా మీ తల్లుల్ని ఎంతవరకు మీరు పట్టించుకుంటున్నారో ఒక మాట చూపిస్తాను మీకు. ఒక మాట సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 23:22.
సామెతల గ్రంథం 23:22 త్వరగా చూడాలి. నీవు కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకు. సోదరి సోదరులారా, ఆడబిడ్డలారా, మగబిడ్డలారా, మీ తల్లి ముదిమియందు నువ్వేం చేయొద్దు, నిర్లక్ష్యం చేయకు. మీ అమ్మను నువ్వు నిర్లక్ష్యం చేయదు. ఎప్పుడు? అట్ ది ఏజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపకం. అర్థమైందా? ఓల్డ్ ఏజ్లో ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపొద్దు. అసలు అందరు బాగా చూసుకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎందుకుంటాయి? ఎవరి తల్లిని వాళ్ళు బాగా చూసుకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్ ఎందుకు ఉంటుంది చెప్పండి? వృద్ధాశ్రమము. మనకు కూడా మన దగ్గరలో ఉంది ఒకటే, ఉందా? అసలు ఈ దేశం అంతా, ప్రపంచమంతా అక్కడెక్కడ ఓల్డ్ ఏజ్ హోములు వెలుస్తున్నాయంటే నీ తల్లిని చూసుకునేటువంటి తీరిక కూడా నీకు లేదా? నీ తల్లిని గురించి పట్టించుకుని పోనీ కేర్ తీసుకునేటువంటి పోనీ నీకేదో కుదరదు, నీ ఉద్యోగం అలాంటిది అనుకుందాం. పోనీ ఎవరినొకరు సెట్ చేసి పెట్టుకుని డబ్బు ఇచ్చైనా చేసుకునే అవకాశం ఉందా లేదా? ఉంది. కేర్ టేకర్స్ ఉంటారు కదా, ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు. కేర్ టేకర్స్ డబ్బు ఇచ్చైనా చేయించుకోవచ్చు. పిల్లల కేర్ టేకర్స్ ఉంటారా? అలాగే పెద్దవాళ్ళకైనా కేర్ టేకర్స్ వస్తారు. నీ తల్లిని ముదిమి ఎందు నువ్వేం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకు. నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పుడు చెప్పండి, మీరు బిడ్డల్లా మీరు ఇంత పెద్దవాళ్ళు, ఇంత ప్రయోజకులు అయ్యారంటే తల్లి లేకుండా మీరు అయ్యారని ఎవడైనా నిలబడండి. ఇక్కడ ఎవరైనా నిలబడతారు? ఇక్కడ తల్లి లేకుండా నేను తోడయ్యను అనేవాళ్ళు నిలబడండి. ఇక్కడ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవడు సాహసించలేడు. మనసాక్షి ఉన్నవాడు ఎవడు సాహసించలేడు నిలబడ్డావు. మనసాక్షి ఉంటే గద్దిస్తుంది. తప్పు, ఆ మాటే తప్పు. అసలు మా అమ్మ లేకపోతే చిన్నప్పుడు పోయేదునుగా, 5వ సంవత్సరంలోనో 6వ సంవత్సరంలోనో జ్వరం వచ్చి విరేచనలు పట్టుకుని అప్పుడే పోయేవాడిని కదా, పట్టించుకోకపోతే పోతాం కదా అప్పుడే. మా అమ్మ నా గురించి ఎన్నోసార్లు చెప్తూ ఉండేది చిన్నప్పుడు, చాలా విషయాలు అలా చెప్తుంటే, చిన్నప్పుడు జరిగినవి, సంవత్సరంలో జరిగినవి, 2 సంవత్సరాలప్పుడు ఇలా జరిగిందిరా, నీకు మోషన్స్ అవుతుంటే ఎక్కడికో రాజమండ్రి సాగర్ గారి హాస్పిటల్ అనేది ఏదో ఉండేది, ఎక్కడో తిప్పామని ఇవన్నీ చెప్తుంటే అబ్బా నిజంగా తల్లి ప్రేమ. పెద్దయ్య కూడా బోల్డ్ చూశానండి నేను. మారేడుమిల్లిలో జాబ్ చేసేటప్పుడు, అప్పటికి ఇంకా నాకు పెళ్లి కాలేదు, 2010 చివరిలో అప్పుడే జాబ్ వచ్చిన కొత్త, ఒక 4 నెలలు అంతేంది. ఆ ఏజెన్సీ ప్రాంతంలో భయంకరమైనటువంటి మలేరియా. ఏజెన్సీలో ఎలా ఉంటుంది, మలేరియా వచ్చేసింది. ఇంత పెద్దవాడిని అక్కడ ఎవడు చూస్తాడు? తల్లి చూడడానికి అక్కడ ఎవడు చూస్తాడు? డబ్బు ఇస్తే అంటారు, లేకపోతే పొమ్మంటారు. ఇంటికి ఎలాగో వచ్చేసాను, చేరుకున్నాను. మా అమ్మ ఎంత నీరసంగా ఉన్నానండి. మాలో మా అక్కకి కానీ, మా అక్క వాళ్ళకి కానీ, నాకు కానీ ఎవరికి ఏదో వచ్చాను. మా అమ్మ అంటే గుర్తొచ్చి చెప్తాను తప్ప అందరు అమ్మలు అంతే. మీరేమనుకోండి, అందరు అమ్మలు అంతే. గుర్తు చేసుకుంటే మీ అమ్మలు మీకు ఏం చేస్తారు గుర్తు చేసుకుని, నేను అంతా గుర్తు చేసుకుని ఒక మాట స్మరణకు తెచ్చుకుంటున్నా. అమ్మ ఈరోజు లేదు కాబట్టి చెబుతున్నాను. మంచం మీద పడుకుంటే ఇంజక్షన్స్ అని డాక్టర్ గారు వచ్చి ఇంజక్షన్స్ కోర్సు పెట్టి చేస్తుంటే, టిఫిన్ చేయడానికి ఇలా లేపినప్పుడు అలా లేపి ఇలా కూర్చోబెడతారు కదా, కూర్చోటానికి కూడా కళ్ళు తిరిగి పడిపోయేవాడిని. అలా 2 సార్లు పడిపోయాను. మా అమ్మాయి లేపి నన్ను ఎలాగోలని, ఆవిడే నీరసంగా ఉండే, రకరకాల బాధలతో ఉండేది కొన్ని సందర్భాల్లో. అయినా సరే ఓపిక తెచ్చుకుని వంట చేసి అన్నీ చేసి అవి పెట్టి ఇవి పెట్టి ఒక పేషెంట్ని సాకడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారు మీరు? బాగున్నవాడికి అన్నం ఇది టిఫిన్ అది తిను అంటే ఈజీయే, ఆడ తినేసి వెళ్ళిపోతాడు బయటికి. అదిగో అక్కడ పెట్టాను, వేసుకొని తినండి మధ్యాహ్నం, ఓకేనా? ఓకేనమ్మా, ఓకే బాగానే ఉంటుంది తిని. ఆడిని అలా ఎత్తుకొని ఇంటి దగ్గరే ఉండి ఆయన టాయిలెట్ తీసుకెళ్ళి లేపి మోషన్ వస్తే మోషన్ కడిగి, ఇక్కడ ఏదైనా చేసేస్తే ఖరాబ్ చేస్తే దీన్ని కడిగి, ఇది ఎంత భయంకరమైనది ఇది. 1 రోజు 2 రోజులు, వారం ఉంటే వారం, 10 రోజులు, అవన్నీ తల్లి మాత్రమే చేస్తుంది. అంతే, తల్లి మాత్రమే చేస్తుంది అన్ని. నీ తల్లి నిన్ను చేసింది కాబట్టి నువ్వెంత పెద్దవారం అయ్యా. మనం ఇప్పుడు ఏమంటాం, మన తల్లి తల్లి లేదే, నువ్వు ఎక్కువ మాట్లాడకి ఇంకా నువ్వు వెళ్ళి కూర్చో అక్కడ, ఇంకేం మాట్లాడొద్దు అంటారు ఒక్కొక్కళ్ళు. ఆడబిడ్డలు మగబిడ్డలు కూడా, గొప్ప బిడ్డలు, ఇలాంటి బిడ్డలు. మళ్ళీ వీళ్ళందరూ ఎవరు? చర్చిలకి వెళ్ళే బిడ్డలే. పిచ్చి బిడ్డలు అంటాను నేనైతే వీళ్ళని. ఇలా అసలు చర్చికి వెళ్తున్నా, అసలు వీళ్ళ వేస్ట్ వీళ్ళు. వాక్యానుసారంగా ప్రవర్తించినప్పుడు ఎందుకు మనం వెళ్ళటంగా? దేవునికి అవమానం తేవడానికి కాకపోతే అందుకే వెళ్ళేది వీళ్ళంతా. మనమంతా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా బిడ్డలే కదండి. ఏమండి మీరు, నేనున్నాను, నేను పెద్దోడిని అయిపోయాను, నేను బిడ్డనే కదా. నాకు బిడ్డ వచ్చేసినా నేను బిడ్డనే, మా నాన్నకి మా అమ్మకే. పెద్దవాళ్ళమైనా చిన్నవాళ్ళమైనా ఎవరమైనా తల్లి యొక్క గొప్పతనాన్ని ఎరిగి ఆమె ప్రేమను గుర్తించి ఆమెకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత దేవుడు
ఆమె లేకపోతే నువ్వు ఈ భూమి మీదకి రావు. ఒక మాట ఆ మాట కూడా చూపిస్తాను చూడండి. నిర్లక్ష్యం చేయొద్దు అన్నాడు కదా. 139:13 త్వరగా 2 వచనాలు చూపించి నేను ముగిస్తాను. ఇక 2-3 వచనాలు ఉన్నాయి, అవి కూడా దాంట్లో ఉన్న కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. 139వ కీర్తనల గ్రంథం 139వ కీర్తన 13వ చరణం. త్వరగా తీయాలి. నా నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేటివి. అది ఈ మాట అందరూ కూడా నోటీస్ చేయండి, అందరూ మనసు పెట్టాలి ఈ మాట. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఒక భక్తుడు అంటున్నాడు, ఒక కుమారుడు అంటున్నాడు, ఒక బిడ్డ అంటున్నాడు ఈ మాట. ఏమని? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఒక ఇంటి నిర్మాణం జరగాలంటే దాని ఇంటిని నిర్మించిన వాడు ఒక ఆయన ఉంటాడు, యజమాని ఉంటాడా? యజమాని ఉంటాడు కదా. ఆ యజమాని మనసులో పుడితేనే ఆ ఇల్లు, ఆ గృహం అక్కడ ఉంటుంది, లేకపోతే ఖాళీ స్థలం ఉంటుంది అక్కడ. ఇప్పుడు నీ దేహం నిర్మించబడిందంటే దాని నిర్మాణకుడు ఎవరు? దేవుడు, సృష్టికర్త, మహోన్నతుడు, సర్వోన్నతుడు. ఆ దేవుడు లేకపోతే నీవు ఈ రకంగా నీ శరీరం రాదు. నీవు పైగా ఆయన ఎక్కడ డిజైన్ చేస్తున్నాడట? తల్లి గర్భం. ఇప్పుడు చెప్పను మీకు మాట, ఇప్పుడు తల్లుల గురించి ఎంత గొప్పగా చెప్పాను కదా ఇప్పటి వరకు. ఇప్పుడు ఆ తల్లిని చేసింది కూడా ఎవరు? దేవుడే. ఆడబిడ్డను పుట్టించింది ఆ దేవుడే, మగబిడ్డను పుట్టించింది ఆ దేవుడే. ఆదియందు దేవుడు ఏం చేశాడు? స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. 1:26లో ఆదికాండంలో మనం చూస్తాం కదా. ఆదియందు ఆయన స్త్రీనిగా, బాగా వినండి ఇక్కడ దేవుడు గొప్పతనం చెప్పి నేను ముగిస్తా. ఆదియందు దేవుడు స్త్రీని గాను పురుషుని గాను. స్త్రీ అంటే ఎవరు? తల్లి. హవ్వ అనే పదానికి అర్థం ఏంటి? జీవము గల ప్రతి వానికి తల్లి అని అర్థం. హవ్వ, అవ్వ కాదు, మనలో అవ్వ అవ్వ అంటూ ఉంటారు. నన్ను అవ్వలు కదమ్మా, అవ్వ అంటే మా అమ్మని, మన భాషలో మా అమ్మ అవ్వ అంటే. హవ్వ అంటే ఏంటి? హెబ్రీ భాషలో హవ్వ అంటే జీవము గల ప్రతి వానికి తల్లి. ఇప్పుడు ఆ స్త్రీని గాను డిజైన్ చేసింది ఎవరు చెప్పండి? చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఆడవాళ్ళందరూ మగవాళ్ళందరూ చెప్పాలి అందరూ. అసలు ఇప్పుడు మీ అమ్మ తల్లులారు, మీకు నిజంగా నమస్కారం. మిమ్మల్ని అలా ఆడబిడ్డగా దేవుడు సృజించాడంటే ఆయనది కదా డిజైన్ అంతా. ఇప్పుడు చెప్పండి, తల్లి ఇంత గొప్పది అంత గొప్పదని మనం ఇప్పటివరకు చెప్పుకున్నామే. తల్లి అనే పాత్ర ఈ లోకంలోకి ప్రవేశపెట్టిన ఆయన ఇంకెంత గొప్పడు ఆలోచించడం ఒక్క మాట. ఆ మహోన్నతుడు, సర్వోన్నతుడైన దేవుడు ఆ తల్లి అనేటువంటి పాత్రనే ఈ లోకంలోకి ప్రవేశపెట్టాడంటే ఆ తల్లిలో ఉన్న ప్రేమ అంతా ఎవరిదే? దేవుడిది. కాదనమనండి ఎవరినైనా. మూర్ఖుడైతే కాదంటాడు, ఇంకంతే. ఇంకా ఆయన ఎవరు ఏం చేయాలి అంటే, ఆస్తికులు ఎవరు కాదనరు. ఎందుకంటే ఆస్తికులు అంటే థీస్టిక్, అంటే దేవుడిని నమ్మిన వారిని ఆస్తికులు అంటాం. దేవుడు ఉన్నాడని నమ్మిన ప్రతి ఒక్కరూ ఇదిగో దేవుడే చేశాడరా అమ్మని అంటే ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిందే. మీరు ఒప్పుకుంటున్నారా బాబు? దేవుడు చేయలేదు అమ్మనే? మీరేమన్నా ఆదాం గారు చేసేసాడు ఇలాగా? ఆయన పడుకున్నాడు గాఢ నిద్రలో, ఆయనకేం తెలియదు. అమ్మను చెయ్యాలని దేవుడు స్త్రీని ఏం చేశాడు? స్త్రీని చేశాడు. స్త్రీ ధర్మాలన్నీ దేవుడు డిజైన్ చేస్తాను కదా వచ్చింది. గర్భాశయం నిర్మించింది ఎవరు? దేవుడు. అండాలు విడుదలవ్వాలి చేసింది ఎవరు? దేవుడు. ఆ గర్భాశయంలో అంటే మానవుని నిర్మాణం జరగటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక దేవుని ప్రత్యేకమైన స్థలమే తల్లి గర్భం. వండర్ఫుల్ వర్డ్స్ ఇవన్నీ కూడా మనసులోకి ఎక్కించుకోవాలి అలాగా. అందుకే అరచేతుల్లో చిక్కున్నట్టు నిజంగా అరచేతిలో పెట్టి చిక్కడని కదా అర్థం. దాని అర్థం ఏంటో తెలుసా? అంత ఇంట్రెస్ట్ నువ్వంటే దేవుడికి. నీవు దేవుని మనస్సులో నిన్ను కోరుకుని నీ దేహ నిర్మాణం తల్లి గర్భంలో నిన్ను చేశాడు, చెక్కాడు, నిర్మించాడు. అందుకే అంటాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. అసలు బిడ్డలు పుట్టాక కదా ఆవిడ ఏమంటారు? తల్లి అంటారు. బిడ్డలు పుట్టకపోతే తల్లి అంటారు కదమ్మా, సహజంగా మనకు తెలిసిన విషయమేగా. బిడ్డలు పుట్టాక ఏమంటారు ఆవిడ్ని? ఆ స్త్రీని తల్లి అంటారు. ఇప్పుడు చెప్పండి, తల్లి ప్రేమ రావడానికి ముందు ఆవిడని తల్లిని చేసింది ఎవరు? దేవుడు. తల్లిగా నీ ఉండుగా కానీ దేవుడు ఆశీర్వదిస్తే వారు, అందుకే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం నాయన. ఇప్పుడు అమ్మలందరూ గుర్తుపెట్టుకోండి, నీవు అమ్మాయి ఇంత గొప్ప ప్రేమ చెప్పగలుగుతున్నట్టు నీ బిడ్డల పట్ల నిన్ను అమ్మన చేసిన మహోన్నతుడు దేవుణ్ణి మీరు స్మరించి అసలు మీరు ఎంత కీర్తించినా తక్కువే దేవుణ్ణి.
దేవుణ్ణి మీరు ఎంత పొగిడినా, ఆయన ఎంత కీర్తించినా ఇంకా తక్కువే వద్ది, 1% కూడా కాదు. నువ్వు అడగకుండా నిన్ను స్త్రీగా చేశాడు, నువ్వు అడగకుండా నిన్ను తల్లిగా చేశాడు దేవుడు. తల్లి కావాలని ఎంతమంది ఆరాటపడుతుంటే తల్లులు అవ్వలేకపోతున్నారు చాలామంది దంపతులు. కనుక దేవుడు నిన్ను తల్లిగా చేశాడంటే, ఆ తల్లిగా చేసినప్పుడు నువ్వు ప్రేమ చూపించి నీ బిడ్డల పట్ల నువ్వో ఎంతో గొప్పదానివని కీర్తించబడుతున్నావు కదా స్త్రీ. ఒక తల్లిగా మాతృమూర్తులారా, నిన్ను మాతృమూర్తిగా దేవుడు డిజైన్ చేసి, ఆ ప్రేమ ఎవరిది? దేవునిది ప్రియులారా, దేవునిది. ఎంత గొప్ప ప్రేమ! ఇప్పుడు చెప్పండి, దేవుడి ప్రేమ ఎలా ఉంటుందో మచ్చుకంటాం. ఏమండి, ఇది బంగారమా కాదో చూడాలంటే మచ్చుకి వెళ్తుంది, అక్కడికి వెళ్తుందిగా. అప్పుడు ఆవిడ గీటి ఎడతాడు కంసాల వారు. ఆయన ఏం చేస్తాడు, ఒక గీటి పెట్టి ఇది నిజమే బంగారం, లేదు ఇది రోల్డ్ గోల్డ్ అంటాడు. అప్పుడప్పుడు మనం బజార్లో ఫ్రూట్స్ అవి కొంటూ ఉంటాం. ఈ బాగుంటాయి ఫ్రూట్స్ అంటాం, తెల్ల ద్రాక్ష బాగుందంటాం, తీగ ఉంటుందా ఒకసారి చూడండి అని ఒకటి ఇస్తాడు. లేదు అన్నీ తిని చూస్తానంటే కొడతారు అక్కడ. అన్నీ చూసి అన్నీ తీగ ఉన్నలే చూస్తానని పోకేసి తింటానని అనుకోండి, డబ్బులు ఇవ్వకుండా కొడతారు. ఒకటి రెండు ఎందుకు ఇస్తాడో తినమని, టేస్ట్ చూడండి తీగ ఉన్నాయి లేదో అని, లేకపోతే పుల్లకుంటే మానే తిరిగానని. అప్పుడు ఒకటి ఇస్తారు. మచ్చుకంటుందని. మచ్చు అంటే ఏంటి? ఉదాహరణకి శాంపిల్కి చిన్నది శాంపిల్ పీస్ అని అర్థం. ఇప్పుడు దేవుడు ప్రేమ ఎంత ఇంకా గొప్పది మీకు విషయం. తల్లి, అందుకనే తల్లిని మించిన ప్రేమ దేవుడిది. ఎందుకంటే తల్లినిచ్చింది ఆయన, తల్లిని చేసింది ఆయన, నిన్ను తల్లిగా నిర్మించింది ఆయన. ఇప్పుడు ఆయన ఆ ప్రేమను ఒక శాంపిల్గా నీ ముందు, నీ కళ్ళ ముందు నడయాడే ఒక మాతృమూర్తిగా దేవుడు పెట్టాడు. స్త్రీలారా, తల్లులారా, ధన్యులు మీరు. ఇప్పుడు వాళ్ళను చూసి, తల్లులను చూసి ప్రతి బిడ్డ గుర్తించాలి, నా దేవుడు ప్రేమ ఎంత గొప్పదయ్యా, నాకు తల్లినిచ్చాడు, నా తల్లి గర్భంలోంచి నన్ను ప్రవేశపెట్టాడు, ఇదిగో ఇంత ప్రేమ నా తల్లి నా పైన చూపుతుంది, నేను తప్పు చేసినా నన్ను క్షమించగలుగుతుంది, నేను ఎన్ని భయంకరమైన పనులు చేసినా నన్ను ఆదరించగలుగుతుంది అంటే, దేవా నీ ప్రేమ ఇంకెంత గొప్పదయ్యా. అలాగని అందరూ తప్పులు చేయమని చెప్పట్లేదు దేవుడు. అక్కడ నెగిటివ్లోకి వెళ్తారు కొంతమంది. దౌర్భాగ్యులు ఏంటంటే ఆడికి అది కావాలి. శిక్షించాడు కూడా దేవుడు, అది కూడా ఉంది. మరి తల్లి కొట్టిందిగా, మళ్ళీ ఆదరించగా దేవుడు కూడా కొట్టినా మిమ్మల్ని, తిట్టినా మిమ్మల్ని శ్రమల గుండా ప్రవేశపెట్టినా నడిపించినా మళ్ళీ ఆయన ఆదరిస్తాడు. అది గుర్తు చేస్తున్నాడు అక్కడ. ఇందాక యెషయా గ్రంథం 66:13 చూసాం ఆ మాట. కనుక ప్రియమైన దేవుని వారలారా, తల్లి ప్రేమ ఎంత గొప్పదో దేవుడు అంటున్నందుకు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని శాంపిల్గా మీ ముందున్న తల్లిని చూపించి నేనంత గొప్ప ప్రేమమేనని చెబుతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ ఏంటి? ఆయన స్వరూపమే ప్రేమ. నీ స్వరూపం ఏంటి? మానవ స్వరూపం. నీ స్వరూపం ఏంటి? మగబిడ్డ స్వరూపం. నీ స్వరూపం ఏంటి? ఆడబిడ్డ స్వరూపం. అంతేనా? కానీ దేవుని స్వరూపం ప్రేమ, నిలువెత్తు రూపం ప్రేమ. అసలు ప్రేమ అంటే అదే, అసలు ప్రేమే. దేవుడు ఎలా ఉంటాడంటే ప్రేమలా ఉంటాడు. చెప్పండి ఇప్పుడు, బాగుందా? మీకు అర్థమైంది ఆ మాట? దేవుడు ఎలా ఉంటాడు? ఏ స్వరూపంలో ఉంటాడంటే ప్రేమ స్వరూపంలో ఉంటాడు. అదే బైబిల్ చెప్పింది. యోహానుకు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, దేవుడు ప్రేమ స్వరూపే, ఆయన రూపమే ప్రేమ. అందులోంచి కొంచెం నీలో పెట్టి తల్లిగా చేస్తే నువ్వు చూపిస్తున్నావు తల్లి ప్రేమ బిడ్డల పట్ల. అంతకంటే గొప్ప ప్రేమ దేవుడు చూపిస్తున్నాడు. నిన్ను తన దగ్గరికి రావాలని ఆహ్వానిస్తున్నాడు. ఇంకెంత గొప్ప ప్రేమను పొందుకుంటావు, ఇంకెంత గొప్ప దేవుని రాజ్యంలో ఆధిక్యతను నువ్వు సంతరించుకుంటావు. ఒక్కసారి ఆలోచించు ప్రియ సోదరి సోదరుడా, దేవుడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకుందాం. అర్థం చేసుకుని దేవుడిచ్చినటువంటి గొప్ప జీవితాన్ని, తల్లులను ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. అంటే తల్లిని నిర్లక్ష్యం చేసినట్టు ఎవరు నిర్లక్ష్యం చేసినట్టు? దేవుడిని నిర్లక్ష్యం చేసినట్టు. నీవు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, నీకు ఆరోగ్యము దీర్ఘాయుష్ బాగుండాలంటే నువ్వేం చేయమన్నాడు దేవుడు? ఆజ్ఞలలో, ప్రధానమైన ఆజ్ఞలలో నీ తల్లిని తండ్రిని సన్మానించమంటే 2 సాల్వాలు దండలేసేసి మీకు అన్నం లేకపోతే ఏమైనా సావండి రాకడని వదిలేసేవాడు కాదు. జీవితాంతం వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళు బాగుగా చూసుకునేవాడు. ఏమవుతాడట? భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతాడు. నీవు భూమి మీద కలకాలం. కోడళ్ళారా గుర్తుపెట్టుకోండి, కోడలకు చెప్తున్నా. కోడలు ఏం చేశారు అనకండి, మీకు తెలుసు కోడళ్ళు ఏం చేస్తారో మీకే తెలుసు, నేను అనక్కర్లేదు, నన్ను ఏం తిట్టుకోకండి. కోడళ్ళారా, నెక్స్ట్ కూతుర్లారా. కూతుర్లో ఉంటారు కదా, మరి గొప్ప కూతుర్లో ఉన్నారు, గొప్ప కోడల్లో ఉన్నారు. కోడళ్ళారా, కూతుర్లారా, నా ప్రియమైన సోదరీమణులారా, నన్ను ఏమనుకోకుండా బైబిల్ చెప్తున్న మాటలు చెప్తున్నా. మీరు మీ భర్తను కదా ప్రేమిస్తారు. నా భర్త నాకుంటే మాకు చాలు, మా ఆవిడని ఎందుకు చూడాలి, అత్తగారిని చూడను అన్నావా? నీ భర్త ఆయుష్ ఉష్కాకి.
నీ తాలిబట్టు డాష్. సరదాగా చెప్పినా వాస్తవం కదా? బైబిల్ ప్రకారంగా నీవు కుమారుడు అయితే నీ తల్లిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, నీ తల్లిదండ్రులు నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీవు దీర్ఘాయుష్మంతుడు కాలేవన్నాడు బైబిల్ ప్రకారంగా దేవుడు. బైబిల్ నమ్ముతున్న వాళ్ళే కదా మీరంతా, విశ్వాసులే కదా, బైబిల్ పట్టుకు తిరుగుతున్నారు కదా మీరంతా, ప్రార్థన అంటున్నారు కదా మీరంతా. అయితే దేవుడు అంటున్నాడు, నీ తల్లిని తండ్రిని సన్మానించిన ఆయన, ముదిమి వచ్చినప్పుడు నీ తల్లిని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు దేవుడు? దేవుడు చెప్పిన మాట ఇదే నువ్వు చేయకపోతే ఆ దేవుడు నువ్వేం ప్రేమిస్తావు? నీ మొహం పాట మాత్రం బలేగెత్తుకుంటారు ఒక్కొక్కడు. నేనేమైనా ప్రభువా అంటాడు, మళ్ళీ పెద్ద పాటగాడు. నిన్నే స్తుతిస్తానంటాడు భక్తుల్లాగా. అంటారా? నువ్వుంటే నాకు చాలేసి అంటాడు ఇంకొకడు. ఇంకేం వద్దంటాడు. బైబిల్లో ఒక మాట చెప్పనా? కొర్బాను అని ఒక పదం ఉంది తెలుసా? కొర్బాను అంటే నీ తల్లిదండ్రులకు ఏదైతే నువ్వు ఇవ్వాల్సింది ఉందో, వాళ్ళని సాకాల్సింది ఉందో, ఆ అమౌంట్ లేదా ఆ యొక్క వస్తువులు లేకపోతే ఆ యొక్క నువ్వు చేయవలసినటువంటి ఆ సంపద లేకపోతే ఆ ధనం ఉందో, దాన్ని ఏమంటారో తెలుసు కొంతమంది, వంకెట్టి, దేవుడు వంకెట్టి, ఇదిగో ఇది నేను దేవుడికి ఇచ్చేసి నేను ఎలా, ఇక మీకేమీ లేదు. బైబిల్ ఆ పదాన్ని ఏమన్నాడంటే ఇది దేవార్పితం. దాన్ని ఏమన్నాడంటే గ్రీక్ భాషలో కొర్బాను అన్నాడంతే. ఇది బైబిల్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఈ మాటలన్నీ. అలాంటి వాళ్ళు లేరా? ఉంటారు. పెద్ద పాటగాళ్ళు, పెద్ద వాక్యం చెప్పేస్తారు, లేకపోతే పెద్ద ప్రార్థనా పరులు, ఇంకేవో ఎవరైనా కానీ ఏమండి, పాస్టర్ దగ్గర నుంచి చిన్న విశ్వాసి వరకు అందరూ కౌంటబుల్ టు ది గాడ్. దేవుడి ముందు అందరూ కూడా లెక్క అప్పగించాల్సిందే. దేవుడి ముందు కౌంట్ మనం అప్పగించాలంతే. యూ హ్యావ్ టు పే టు కౌంట్. దేవుడికి నువ్వు కౌంట్ పే చేయాలి. ఎవరు నువ్వు చేసిన పనులన్నీ. చిన్న మాట అంటే నువ్వు తట్టుకోలు, మూతి ముడుచుకుని పోతావు. అమ్మాయి ఎందుకు అంద నిన్ను? నీ బాగు కోసం. అక్కడికి వెళ్ళొద్దురా, వాళ్ళ జతలు తిరగొద్దురా అని ఎందుకు అందే? నువ్వు పాడైపోతావని, నాశనం అయిపోతావని. ఈనాడు ప్రభు పనులు కూడా చూడండి, ఏదైనా చిన్న మాట అంటే తట్టుకోలేకపోతున్నారు, మొహం ముడుచుకుని పారిపోతున్నారు అంతే. నా కోసం చేస్తున్నారేంటి మీరు ప్రభు పని? ఎవరి కోసం చేస్తున్నావు? నువ్వు నిజంగా భక్తుడివైతే ఎవరి కోసం చేస్తావు? దేవుడి కోసం చేస్తావు. అది కూడా బాధ్యతాయుతంగా చేస్తావు. బాధ్యత లేకుండా చేసేవాడు కాదు దేవుడి పని. గుర్తుపెట్టుకోండి. అది నీ బాగు కోసమే చెబుతాడు సేవకుడు ఎప్పుడైనా సరే, గుర్తుపెట్టుకోండి. చెప్పినప్పుడు నువ్వు నిజంగా చేస్తున్న తప్పు అయితే దేవుడి దగ్గర ఒప్పుకొని సరి చేసుకుని బాధ్యతగా చేయడానికి ప్రవర్తించాలి. మనం దేవుని భక్తిని జాగ్రత్తగా చేయాలి. ఆషామాషిగా చేయకూడదు. దేవుని పని ఎలా చేయాలి? చాలా జాగ్రత్తగా చేయాలి. అశ్రద్ధగా చేసామా శాపగ్రస్తులు అవుతామని బైబిల్లో చెప్పింది. దేవుని పని ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి, అశ్రద్ధగా చేయకూడదు. ఒక చిన్న మాట అంటే తట్టుకోలేకపోతుంది ఈనాడు దేవుని పరిచర్యలో కూడా. ఇంకా దేవుడిని నువ్వు మహిమపరుస్తావు. నిన్ను దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు? ఆ అమ్మ నిన్ను ఒక మాట అంది, ఎందుకు అంది? నీ బాగు కోసం. ఏదో పోగొట్టుకోవచ్చు, కొట్టింది నేను ఎందుకు? రేపొద్దు నువ్వు జాగ్రత్తగా ఉంటావని, మరిన్ని పోగొట్టుకోకుండా నీ భవిష్యత్తులో అది నీ పిల్లలకు నువ్వు మళ్ళీ నేర్పుతావని. ఇది తినకూడదు అంది, ఎందుకు? అది నీకు మంచిది కాదని ఆహారం. లేదు మా అమ్మకి చాలా నేనంటే అసూయ, తినొద్దంటుంది అనుకుంటావా? తప్పు. దైవసేవకుడు గద్దిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు ఇది ఎవరి కోసం అని అనుకోవాలి నువ్వు? నీ కోసం. మూతి ముడుచుకుని వెళ్ళిపోతే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అండి? బైబిల్లో బోళ్ళు మంది మూతి ముడుచుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా. అది ఈరోజు ప్రసంగం కాదు. మీ తల్లులు చెప్పినప్పుడు మీరు మూతి ముడుచుకుని మూలన కూర్చోకండి. దైవ సేవకుడు చెప్తున్నప్పుడు మూతులు ముడుచుకుని మూలక పోకండి. దేవుణ్ణి గౌరవించడం. తల్లిని నువ్వు గౌరవిస్తున్నావంటే దేవుడు ఇండైరెక్ట్గా దేవుడు చెప్పిన మాట నువ్వు గౌరవిస్తున్నావని అర్థం. కళ్ళ ముందు కనపడదు తల్లిని నువ్వు గౌరవించలేని వాడివి, తల్లిని నువ్వు ఆదరించలేని వాడివి, తల్లిని నువ్వు చూసుకోలేని వాడివి. కనపడిన ఆ దేవుడిని, అదృశ్యరూపంలో నా దేవుడిని, మహాశక్తి సంపన్నుడిని ఎలా నువ్వు సేవించగలవు? ఎలా నువ్వు ప్రేమించగలవు? ఎలా నువ్వు భక్తిపరుడని తీర్పు పొందగలవు? ఏమీ పొందలేవు. కాబట్టి బిడ్డలు అందరూ గుర్తుపెట్టుకోండి. బిడ్డలందరూ ఇక్కడ తల్లులకి బిడ్డలు ఉన్నారు అంటే తల్లులు మనందరూ బిడ్డలేము కదా, తల్లులకి బిడ్డలు ఉన్నారు. మనం అందరం కలిసి దేవుని బిడ్డలం. వచ్చిందా పాయింట్? మనం అందరం కలిసి దేవుని బిడ్డలం. ఆ దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం బ్రతికితే మన తల్లులు బాగుంటారు, మన కుటుంబాలు బాగుంటాయి, మన సంఘం బాగుంటుంది, మన గ్రామం బాగుంటుంది, ఆటోమేటిక్గా మన దేశమే బాగుంటుంది, ప్రపంచమే బాగుంటుంది. వీళ్ళందరూ బాగుంటే దేవుడు ఎలా ఉంటాడో
ఆనందంగా ఉంటాడు. అబ్బా, నా బిడ్డలు నా మాట ప్రకారం జీవిస్తున్నారని. అంతేగా? లేకపోతే ఆయన దండించవలసిన పని ఏంటి? ఆయన మనల్ని కొట్టవలసిన పని ఏంటి? లేకపోతే ఆయన మనల్ని మళ్ళీ మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పవలసిన పని ఏంటి? ఇవేం ఉండవు. కాబట్టి అందరూ కూడా మనసును పెడదాం, లేచి నిలబడదాం, ముగింపు ప్రార్థనతో ఆశీర్వాదంతో మన యొక్క గృహాలకు చేరుకుందాం. ముగింపు